తన వెహికల్ లేకపోవడంతో ఇక్కడ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో ఆటోలోనే కేటీఆర్ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల తర్వాత అంటే మార్చి 15న అరెస్ట్ అయ్యారు. ఈరోజు కవిత విడుదల కాబోతున్నారు. ఆగస్టు 27 అంటే సాయంత్రంలోపు 5 గంటలలోపు ఈ బెయిల్ ఆర్డర్కి సంబంధించి డాక్యుమెంట్స్ కనుక కవిత తరపున న్యాయవాదులు తిహార్ జైలు అధికారులకు సబ్మిట్ చేస్తే ఈరోజే కవిత విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 167 రోజుల సుదీర్ఘ ఎదురు చూపులకు కవిత విడుదల కాబోతున్నారు. ఆటోలోనే కేటీఆర్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం ఆ బెయిల్ ఆర్డర్కి సంబంధించి కవిత విడుదలకు సంబంధించి కవితను తిహార్ జైలు నుంచి ఏ విధంగా తీసుకురావాలి అనే అంశాలపై ప్రధానంగా అధికారులతో ఇటు జైలు అధికారులతో అంతర్వర్గంతో కూడా కేటీఆర్ మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి బెయిల్ ఆర్డర్కి సంబంధించిన కాపీ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కవిత తిహార్ జైలు నుంచి ఈరోజు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వజ్రద్ రవిచంద్ర కవిత బెయిల్ పై విడుదలైన నేపథ్యంలో వజ్రద్ రవిచంద్ర మాట్లాడుతున్నారు. లైవ్లో మిగతా నెక్స్ట్ కార్యక్రమం చేసుకోవాలి. జనరల్గా ఇంతకుముందు సిసోడియాకి ఎట్లా అయిందో మీకు తెలిసిన విధమే సాయంత్రం వరకు వస్తారు. ఖచ్చితంగా వచ్చేది తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నా. సాయంత్రం మా ప్రయత్నం మేము చేసుకోవాలి. మేము బెయిల్ 2 సూట్లు ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకల్లా రిలీజ్ అయిపోతారు. అంటే ట్రయల్కి సహకరించాలని, ప్రతి వాయిదాకి రావాలని కోర్టు వారు షరతులు విధించారు. 10 లక్షలు 2 సూటీలు లేకన సబ్మిట్ చేయమన్నారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదలయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా చెప్పారు. విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పోకూడదని. ఈరోజు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే కవితమ్మ గారు తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందర. ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి. అదేవిధంగా ట్రయల్కి సహకరించాలి. ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి. వీలైన వరకు తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు. ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది రాకుండా చేసేదానికి. అయినా కానీ ముఖిల్ రోహిత్ గారు తన కేసులోని చాలా మహిళ 5 నెలల నుంచి ఆమె రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. 45 సబ్ క్లాస్ 1 మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది. ఇంకొకటి సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాల్లో పట్టు లేదని, మాగంట శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా, ఎందుకు శ్రీనివాసరెడ్డి గారిని ముద్దాయి చేయలేదు, ఆయన 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పులు తడగా నడిపిస్తున్నారు. సిబిఐ ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు. దీంట్లో ఈ కేసులో ఏమి కవితమ్మ మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపట్టలేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి ఈడీకి చెంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు. కనుక ఇది ఒక విధంగా కవితకి నైతిక విషయం ఇది అని చెప్పవచ్చు.
మొత్తంగా చూసుకుంటే ఆ కవితకు సంబంధించి బెయిల్ సంబంధించి కొన్ని కండిషన్స్తో బెయిల్ ఇచ్చినట్లుగా కూడా ఈ వాదన జరిగే సందర్భంలో సుప్రీంకోర్టు లోపల ఉన్న ఒక న్యాయవాది అయితే కవిత వాదన సందర్భంగా ఇచ్చిన తీర్పును ప్రధానంగా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు ఆవరణ నుంచి బయటకు వెళ్ళిపోయారు. హరీష్ రావు అలాగే కేటీఆర్, అంటే హరీష్ రావు ఇంకా లోపల ఉన్నట్టు తెలిసింది. కేటీఆర్ మాత్రమే బయటకు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో తన వెహికల్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలోనే హరీష్ రావు ఇక్కడ నుంచి కేటీఆర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ప్రజెంట్ మనం ఇంకా సుప్రీంకోర్టు ఆవరణ వద్ద ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే కవిత తరపు న్యాయవాది ముకుల్ రావత్కి వాదనతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం కవితకు కండిషన్తో కూడిన బెయిల్ అయితే లభించింది. రెండు కేసుల్లో కూడా ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ మనీ లాండరింగ్ కేసులో రెండు కేసుల్లో కూడా కవితకు సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కొన్ని కండిషన్తో పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. మరోవైపు ప్రతి వారం రోజులకు ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ సాక్షులను ప్రభావితం చేసే విధంగా దీనిలో ఎవరైతే సాక్షులు ఉన్నారో, నిందితులు ఉన్నారో, ఎవరైతే అప్రూవర్గా మారారో వారితో ఎవరితో కూడా కవిత ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ వేరే వ్యక్తుల ద్వారా రాయబారాలు పంపడం కానీ ఇటువంటి ఏవి చేయకూడదంటూ కూడా కవితకు కొన్ని కండిషన్స్తో కూడిన బెయిల్ అయితే సుప్రీం ధర్మాసనం మంజూరు చేసింది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ శ్రేణులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల నిరీక్షణకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఇక్కడ మనతో కవిత కుటుంబ సభ్యులు కొంతమంది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కవితకు 167 రోజుల తర్వాత దాదాపు 5 నెలల తర్వాత బెయిల్ లభించింది, మీరేమంటారు? ధర్మం గెలిచిందని మేము భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఎన్ని కష్టాలైనా కానీ ఆఖరికి చివరికి ధర్మము న్యాయమే గెలుస్తుంది. ఈ రోజున సుప్రీంకోర్టు న్యాయమూర్తులు న్యాయపరంగా చాలా న్యాయం చేసినని మేము భావిస్తున్నాము. ఎందుకంటే కష్టాలు అనేది ప్రతి మనిషికి రావడం అనేది సహజమే. ఎందుకంటే మహాభారతంలో చూస్తే ఎన్నో కుయుక్తులు పన్ని మరి పంచపాండవుల్ని కూడా అరణ్యాన్ని పంపితే అన్ని 14 సంవత్సరాలు కూడా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసిన తర్వాత కూడా న్యాయం గెలిచింది కాబట్టి వాళ్ళు మళ్ళీ రాజ్యం ఏలినరు. అలాగే కష్టాలు అనేటి ఎన్ని ఈడీ కానీ సిబిఐ కానీ ఎన్ని ఎత్తులకు జిత్తులు మారినా కానీ ధర్మం గెలిచింది కాబట్టి కవితమ్మ గారు నిస్వార్థంగా సేవ చేస్తారు. ఈ రోజున వారికి కవితమ్మ గారికి తెలంగాణ యావత్తు ఆడపడుచుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి, యువకుల ఆశీస్సులు ఉన్నాయి, అభిమానుల ఆశీస్సులు ఉన్నాయి. అందరూ ఎంతో అభిమానిస్తారు. ఎందుకంటే ఎన్నో సామాజిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ. మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడినటువంటి బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. సో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ బెయిల్కి సంబంధించినటువంటి మరింత వివరణని విశ్లేషణ అందించేందుకు రామకృష్ణారెడ్డి గారు, మాజీ అడ్వకేట్ జనరల్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి టోటల్ ప్రాసెస్ అంతా కూడా కనుక్కునే అప్డేట్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం.